హలో అండి. అయితే ఈరోజు ఇంట్లోనే కుకింగ్ చేస్తున్నా. ఏందబ్బా ఎప్పుడు అమ్మ ల్యాండ్లో కదా కుకింగ్ చేస్తుంది, ఇంట్లో చేస్తుంది ఏంటి అనుకుంటారా? అయితే మన వాళ్ళు ఒకరు పదే పెడతా ఉన్నారు, అమ్మ మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం, కాకపోతే ఈ మధ్య ల్యాండ్లో రెగ్యులర్గా పెట్టలేరు, ఇంట్లో నుంచి అయినా పెట్టండి, ఎక్కడి నుంచి పెట్టినా మాకు ఇష్టమే అన్నట్టు అన్నారు. సరే, ఇంట్లో కంటే బయటనే బాగుంటుంది, మాకు ల్యాండ్లోనే కావాలి అంటే ఏమో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ల్యాండ్లో ట్రై చేస్తా. ఇంట్లో అయినా పర్లేదు అంటే కూడా కామెంట్ చేయండి. ఇంట్లో అయితే ఇంకా రెగ్యులర్గా పిచ్చిగా పెట్టేస్తుంటా, అదే విషయం. అయితే వంట స్టార్ట్ చేసేద్దాం. మనం మామూలుగా నార్మల్గా ఏదో అన్నీ ఇట్లా కాకుండా స్పెషల్గా ఉంటుంది కదా రెసిపీ. సో ఈరోజు అయితే స్పెషల్గా ఒక రెసిపీ అయితే చూపిస్తా. అట్లనే రాఖీ పండుగ వస్తుంది కదా, దానికోసం ఒక 4 ముచ్చట్లు చెప్తా. మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, కంప్లీట్ చూడండి. రెసిపీ బాగుంటుంది, నా ముచ్చట బాగుంటుంది. సో చూపిస్తా. ఇగో ఇది వచ్చేసి మంచి దొడ్డు రొయ్యలు ఉండే, చూసిరా ఎంత దొడ్డు రొయ్యలు, పచ్చి రొయ్యలు. అయితే ఇది మొన్న తెప్పించిన. అయితే నిజానికి ల్యాండ్లో వెళ్ళి ల్యాండ్లో చేద్దాం అనుకున్నా దీన్ని. మొన్న అంటే ట్యూస్డే రోజు కాదు, మండే రోజు తెప్పిస్తే సండే రోజు అడుగుంటుంది, లేవని మండే వచ్చినని చెప్పిండు అతను. అయితే ఇక మండే రోజు తెప్పించిన, మంచిగా ఆ రోజే మసాలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిన. ల్యాండ్లో వెళ్ళి చేద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం ఒకసారి చల్లగా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒకసారి ఎండ కొట్టేస్తుంది. ఇంకా శారీస్ది కొంచెం అటు ఇటు పెడుతున్నాం కదా, టైం ఉండట్లే. ఇంకేం చేసినా సరే ఇంట్లో చేసేద్దాంలే. ఎట్లాగూ మన ఒక సబ్స్క్రైబరు పదే పెడతా ఉన్నారు, అమ్మ ఇంట్లో పెట్టు మా వీడియోస్, ఇంట్లో కూడా బాగుంటాయని చెప్పి. సరే, తన కోసం అయితే ఈరోజు నేను ఇంట్లోనే పెట్టేస్తున్నా. ఇది రొయ్యలు మంచిగా ఇట్లా మసాలా అంతా ఉప్పు, పసుపు, కారము, అల్లం ఎల్లిగడ్డ, గరం మసాలా అన్నీ వేసి కలిపి పెట్టేసినది. అట్లనే మునక్కాయలు, ఎగ్స్, మామూలుగా 12 ఎగ్స్ పెట్టిన, తలా ఒక ఎగ్ అయితే తినేసినాము. డైలీ రెగ్యులర్గా పడగడుపున 3 ఎగ్స్ తిని బ్రేక్ఫాస్ట్ బంద్ చేసిన అనుకోండి, మంచి ప్రోటీను, డైట్కి కూడా చాలా పనికొస్తుందండి. ఈ మధ్య అయితే చాలా మంది అట్లనే చెప్తా ఉన్నారు. అయితే ఉడకబెట్టగానే తలా ఒక ఎగ్ అయితే తిన్నా, ఇంకా తలా 3 ఎగ్స్ ఉన్నాయి, మేము ముగ్గురం కదా ఉండేది. ఏందబ్బా మంచిగా తీర్థం పోసుకున్నట్టు పోసుకుంటుంది అనుకుంటున్నారా? రొయ్యలు ముట్టినా కదా, ఇంకా లేకపోతే ఏమో మంచి చెయ్యి ఉంటే చెయ్యి పెట్టేద్దేస్తా. రొయ్యలు ముట్టినా కాబట్టి ఇట్లా చేసిన అన్నట్టు. ఏ కూరలో అయినా ఆ ఫ్లేవరే అలాగండి, జీలకర్ర ఆవాలు, తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు, ఆయిల్ కొంచెం ఎక్కువ పడ్డట్టుంది. అల్లం ఎల్లిగడ్డ ఇందులో వేసిన, అంటే ఈ ఎగ్స్కి ఈ మునక్కాళ్ళకి సరిపడా. కొత్తిమీర, పుదీనా, ఆల్రెడీ నేను రొయ్యలలో ఉప్పు వేసిన కాబట్టి మునక్కాయలకి ఇగో ఈ ఎగ్స్కి దీనికి సరిపడా ఉప్పు, పసుపు, కారం దీనికి సరిపడానే కాబట్టి చాలు. ఆల్రెడీ దాంట్లో కారం ఉంది, గరం మసాలా, మునక్కాయలు కూడా వేసేస్తాండి, దాంతోపాటు ఇది కూడా మగ్గిపోతుంది. దీంతో పాటు ఏదో మగ్గుతూ ఉంటుంది. అయితే రాఖీ పండుగ వస్తుంది కదా, కొంతమంది వదిలి అయితే ఎక్కడ ఆడపిల్ల వచ్చేస్తుందో అని చచ్చిపోతుంటారండి. అన్నదమ్ములు కూడా, ఈవెన్ అమ్మ బతుకున్నా కూడా ఇష్టపడరు. కొంతమంది ఏందో ఏమో మరి, ఆడపిల్లలు అంటే ఎందుకు అంత అలుసు, ఎందుకు అంత అనేది అస్సలు అర్థం అవ్వదు. మస్తు కోపం వస్తుంది ఒక్కొక్క ఫ్యామిలీని చూస్తుంటే.
కొంతమంది అయితే అన్నా నువ్వు నాకు ఏం పెట్టకన్నా నేను వచ్చి రాఖీ కట్టి ఇట్లా కట్టి వెళ్ళిపోతా అంటుంటే ఫోన్ చేస్తే ఉన్నావా అని లేను నేను ఆడున్నా ఏడున్నా అని చెప్తుంటారు. నేను ఒకటే చెప్తా అండి, ఆడపిల్లకి ఆమె సంసారం ఆమెకు ఉంటుంది, ఆమె పిల్లలు, ఆమె సంసారము, ఆమె బతుకు పోరాటం ఆమెకే ఉంటుంది. వచ్చి ఏదో అమ్మగారి ఇంట్లో కూర్చోవాలి, నా సంసారాన్ని వదిలేసి ఉండాలి అనేది ఉండదు. ఆడపిల్లకి ఏంటంటే అమ్మగారంటే ప్రేమ అండి. అమ్మగారింటి పైన మమకారం చావదు. ఆ బిడ్డ వచ్చే వరకు ఆ మమకారం చావదు. అందుకే అట్లా ఈవెన్ నాకైనా అంతే. నేను ఒక ఆడపిల్లనే, ఒక అమ్మనే, కోడలనే, రేపు అత్తనే, అన్నిటికీ ఇట్లా. కానీ ఆడవాళ్ళకి మనకి ఎన్ని మారుతూ వస్తుంటాయి హోదాలు. ఫస్ట్ భార్యలాగా వెళ్తాము, తర్వాత అమ్మ అవుతాము, తర్వాత అత్త అమ్మ అవుతాము. అదే ఇంట్లో ఇన్ని అవుతా ఉన్నా కూడా మన అమ్మగారింటి మమకారం అయితే చావదండి. అది ఎందుకేమో ప్రతి ఆడపిల్లకి అంతే అమ్మగారింటి పైన ప్రేమ ఉంటుంది. కానీ ఒక్కరోజు పిలుచుకొని తిండి పెట్టడానికి కూడా చస్తారండి కొంతమంది అమ్మగారు. ఎందుకు చచ్చిపోతారా? ఆడపిల్లకి ఒక్కరోజు ఒక పూట తిండి పెడితే చచ్చిపోతారా? అది కూడా చికెన్లు, మటన్లు, ఓ పలహారాలు, ఓ విందులు ఇట్లా పెట్టమని కోరుతుందా ఏ ఆడపిల్ల అయినా కూడా? కనీసం అమ్మగారింట్లో కారమన్నం తినొచ్చినా కూడా అత్తగారింటి ఇక్కడ ఏం చెప్తా తెలుసా? ఓ మా నాయన అయితే మస్తు అవి తింటావా ఇది తింటావా అని తెచ్చిండు, మా అన్న అది తెచ్చిండు, మా వదిన ఇవి వండి పెట్టింది, వాళ్ళ బెత్తు పోవద్దని చెప్పి అత్తగారింటి కాడ అంత బిల్డప్లు కొడుతుంటారు ఆడపిల్లలు. ఇంకోటి, ఇక్కడ హస్బెండ్ ఇచ్చిన పైసలలో 100, 50 ఇట్లనే అన్నయ్యను జమ చేసుకొని ఇక ఆ పైసలు తీసుకెళ్ళి వాళ్ళకి లేకపోయినా 500 చీర పెడతా ఉన్నా ఇంకా 2-3 వేలు పెట్టి చీర తీసుకొని ఇక మా అమ్మగారు పెట్టిరు ఈ చీర అని చెప్తుంది ఆడపిల్ల. ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ 5-10 జమ చేసుకొని ఇదిగో నేను ఊరికి పోయింటే మా అమ్మ ఇచ్చింది, మా నాయన ఇచ్చిండు, ఇగో మా అన్న ఇచ్చిండు, ఇగో రాఖీ కట్టనీకపోతే ఈ పైసలు ఇచ్చిండని చెప్పి 3 పైసలు జమ చేసుకొని 3 చేతిలో పెడుతుంది ఆడపిల్ల. ఎందుకండి? ఎందుకు అసలు సావద్దు. ఆడపిల్ల వస్తుంది అంటే సావద్దు. అంటే బుద్ధి పెట్టుకొని నేనేమంటా అంటే ప్రేమగా పిలుచుకోండి. మీరు ఒకరినో ఇద్దరినో ముగ్గురునో పిల్లలైతే మనకు అనుకుంటాం కదా, మన పిల్లలు ఏదైనా అడిగితే గారాబం చేస్తే ప్రేమగా ఇప్పిస్తాం. ఆ ఇప్పించిన ఒక బొమ్మ వాల్యూ కాదనుకోండి, పిలిచి ఒక పూట తృప్తిగా పెట్టి రాఖీ ఏదైనా కడతా అంటే మంచిగా పిలిపించుకొని రాఖీ కట్టించుకొని నేను ఆడిపోతున్నా ఈడిపోతున్నా నాటకాలు చేయకుండా పిలిపించుకొని మంచిగా, ఒకవేళ మీకు పనులు ఉన్నా కూడా ఆ రోజు వదులుకొని నెక్స్ట్ డే పెట్టుకోండి. నిజంగా కూడా పనులు ఉన్నా కూడా ఆ రోజు వదులుకొని ఆడపిల్లని మంచిగా పిలిపించుకొని రాఖీ పండుగ చేసుకొని పంపించండి. చాలామంది ఉన్నారండి, నేను చూస్తూ ఉన్నా, అసలు రాఖీ పండుగ వస్తుంది కదమ్మా అని చెప్పి ఒక బిడ్డను పలకరిస్తే ఏడ్చింది. నాకు ఏడుపు వచ్చింది. ఎప్పుడైనా అమ్మ బతుకుంటేనా కొంతమందికి అంటే మా అమ్మ లేదు కదా కొంచెం ఇట్లా అవుతుంది. అయితే అమ్మ బతుకున్నంతకీ ఆడపిల్లకి ఆ ఇంటి దారి అయితే ఉంటుంది. అమ్మ లేకపోయినా వదిన అమ్మగా అవ్వాలి. వదినమ్మ వదినమ్మ అంటారు ప్రేమగా, నిండుగా నోటి నిండా వదినమ్మ అని పిలుచుకుంటారు. అయితే ఆ వదిన అమ్మ ప్లేస్ రీప్లేస్ చేస్తూ భర్తీ చేస్తూ ఆడబిడ్డల్ని ఇంటికి తీసుకోవాలి. నిన్న ఆ బిడ్డ చెప్తుంటే నాకు మస్తు ఏడుపు అయితే కంట్రోల్ అవ్వలే. నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి నేను తిట్టినా అండి, ఎందుకు చస్తున్నారా, ఈ పిల్ల సంసారం బ్రహ్మాండంగా ఉంది. ఒక పూట తిండికి గెతలేక నీ కొంపకొస్తలే మీ ఇంటికి. ఏందమ్మా నువ్వు ఆడపిల్లవే, నువ్వు మీ ఇంటికి పోతావు, నువ్వు మీ అన్నకి కట్టనికి పోవా? మరి నీ ఆడపిల్ల పొద్దునే వచ్చి వెళ్తావు, నువ్వు సాయంత్రం పో. లేకపోతే నువ్వు పొద్దునే పోయి నీ అమ్మగారి ఇంట్లో కట్టేసిన తర్వాత సాయంత్రం పిలుచుకో అని చెప్పి నేను ఇట్లా కాల్ చేసి చెప్పినా అండి. అయితే ఇట్లా ఇంకా ఎవరైనా ఉన్నారేమో, నేను కొంతమందిని చూసినా అప్పుడప్పుడు ఇట్లనే మనకు తారసపడుతుంటారు కదా ఇంటి దగ్గరనో అక్కడనో ఎక్కడనో తెలిసిన వాళ్ళలోనో. సో అలాంటి వాళ్ళు ఈ రాఖీ పండుగ రోజు ప్రేమగా మీ ఆడపిల్లని పిలుచుకోవాలని నేనైతే మీ అందరినీ కూడా కోరుకుంటున్నా అండి. నిజానికి ఇప్పుడు నేనే ఉన్నా నాకు అవతల నుంచి ఇగో నాది ఎట్లా ఉంటుందంటే, వాళ్ళేదో వద్దు అనుకుంటుంటే ఎమ్మ వద్దనుకుంటే నాకేనా నాకు కావాలనా? వాళ్ళు వద్దనుకున్నప్పుడు నేను కావాలనుకున్న వాళ్ళే నాకు కావాలి. మన పైన ఓర్వకనో లేకపోతే ఇట్లనో అట్లనో చుట్టాలో పక్కాలో ఎవరైనా సరే అండి,
మనల్ని కాదనుకుంటే మమకారం చంపుకోవాలి. పుడతా ఒకరమే పుడతాం, సస్తా ఒకరమే పోతాం. ఎంతమంది అయినా పుట్టుండొచ్చు, ఎంతమంది అయినా ఉండుండొచ్చు. ప్రేమగా ఆత్మీయతగా హార్ట్ఫుల్గా లేనప్పుడు అసలు రావాలి మనకు ఉండాలి అనే రిలేషన్ అంత ఇదిగా లేనప్పుడు అంతగానో కోరుకోవద్దు. ఆడపిల్లలు కూడా కొంతమందికి నేనేం చెప్తా అంటే, మీ మమకారాన్ని చంపేయండి, మీ పిల్లల మీద పెట్టుకోండి, నీ అత్తగారింటి మీద పెట్టుకోండి. అత్తమామలే, వాళ్ళే మీకు అమ్మానాన్న లెక్క చూసుకోండి. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చూస్తారు. 1 రోజు 2 రోజులు 100 రోజులు మారకపోవచ్చు, 101 రోజు ఖచ్చితంగా మారుతారు వాళ్ళు. అరే ఈ బిడ్డ మనకి ఇట్లా ఉంది అని చెప్పి సచ్చేటప్పుడైనా మారుతారు, మారేసి వస్తారు వాళ్ళు. సో వాళ్ళకి లేనిది మీ మమకారం అంత పెట్టుకోకండి. నేనేమంటున్నా అంటే, ఆడపిల్లలు ఇట్లా మమకారం ఉండే వాళ్ళని హట్ చేయకండి. ఈ రాఖీ పండగకి మంచిగా పిలుచుకోండి, మంచిగా చేయండి. మంచిగా ఇదైతే గుజ్జు గుజ్జు అయిందండి. ఎవరో అంటుండే అండి మొన్న ఒక వీడియోలో ఇంట్లో ఈ వీడియోలో మంచిగా అని ఎన్నిసార్లు ఉంది అని చెప్పి ఎందుకు అట్లా వచ్చేస్తుందండి. ఇదిగో చదువుకునే పిల్లని 14 వెళ్ళి 15లోనే పెళ్లి చేసేసారు. అంతకుముందు వంట తెలియదు, నాకంటే 2 పెద్దోళ్ళు ఉండే, ఉన్నా కూడా అప్పుడు వాళ్ళు చేస్తుండే. ఇక వాళ్ళు ఒకరికి ఇట్లా పెళ్లి చేసేస్తా ఉంటే నాకు వంటనే తెలియదు. అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ దీనికి తెలియదు కదా అని చెప్పి నన్ను మస్తు చూసుకుంటుండే. ఈడ కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉండే, నేను ఆర్థికంగా ఆడ మా ఇంట్లో నేను అన్నీ ఉండేదాన్ని. అంటే ఈవెన్ పెళ్ళికి కూడా నేను ఒకసారి ఇప్పుడు షేర్ చేసుకున్నట్టున్నా, కనీసం బాత్రూమ్ లెట్రిన్ కూడా లేకుండా మా ఇంట్లో. అయితే నా పెళ్ళికి చిన్న కోడలు వస్తుందని చెప్పి కట్టించారు. నా కట్నం ఇచ్చిన పైసలతోనే కొన్ని పైసలు పెట్టి కట్టించినట్ట. అయితే మా ఇంట్లో అవన్నీ కూడా అప్పట్లోనే మాకు మా ఇంట్లో డైనింగ్ టేబుల్ సిస్టము, అట్లనే మొత్తము క్యాసెట్లు, ఏ సినిమా కావాలంటే ఆ సినిమా క్యాసెట్లు 60-70 క్యాసెట్లు ఓన్గా ఏదో రెంట్కి తెచ్చి అప్పుడు 10 రూపాయలకి రెంట్ తెచ్చుకొని పెట్టుకొని ఇచ్చేస్తుండే. అట్లా కాదు, మా ఇంట్లో ఓన్గానే ఏ సినిమా కావాలంటే ఆ సినిమా మా నాన్న అయితే క్యాసెట్లు నింపేస్తుండే. ఇక వాటిలో నేను ఏ సినిమా కావాలంటే అది ఎక్కిచ్చేస్తుండే. క్యాసెట్ రివర్స్ ఫార్వర్డ్ చేయడానికి ఒక కారు అండి, ఆ కారులో క్యాసెట్ పెడితే రివర్స్ చేస్తుంది, సినిమా అంతా అయిపోతుంది కదా, దానిలో పెట్టి రివర్స్ చేసి మళ్ళీ పెట్టుకొని చూస్తుండే. ఇగో అట్లా మంచిగా ఏ లోటు లేకుండా మంచిగా మా చిన్నప్పటి నుంచే అది గొప్పగా అట్లా అనుకుంటారేమో కానీ గొప్పగానే కాదు, మా ఊర్లో ఎవరికి లేకున్నా కూడా పెట్టుకొని వాళ్ళు. మేము 4th 5th 3rd క్లాస్ నుంచి వాచ్లు ఇట్లా మా అదంతా కూడా బాగుంటుండే. ఇది మా అత్తమ్మ వాళ్ళకి తెలుసు కదా. ఇక ఫస్ట్ మా ఏరాల్ని చేసుకుని ఉండే, ఇంకా వాళ్ళది కూడా కొంచెం నార్మల్గానే. అయితే ఇంకా మా నాన్న సోదికి పోయిండే కాబట్టి మాకు మంచిగా పిల్లలు మంచిగా చూసుకుంటుండే. బంగారు కూడా మాకు 3 ఉన్నా కూడా మస్తు పెట్టి చేసిండు, 25 తులాలు పెట్టి చేసిండు. కట్నం డబ్బులు కాగా మళ్ళా ప్లాట్ ఇచ్చిండు, తలా ఒక ప్లాట్ అయితే ఇచ్చిండు. మళ్ళీ ఆడపిల్లలకి ప్లాట్ కూడా ఇచ్చిండు. మా కాంతాల్లోనే ఎవరు అట్లా చేయలే. మా నాన్న ఇచ్చిండు, మా నాన్న అప్పుడు అట్లా చేసిండు, దాని తర్వాత నేనే అట్లా చేసిన. అయితే అది తర్వాత విషయం, అట్లా పెట్టేస్తా. ఇంకా మా అత్తమ్మ ఈడికి వచ్చిన తర్వాత అరే ఈ పిల్లకి ఏం పని రాదని చెప్పి ఊరికే కూర్చొని అన్ని ఉల్లిగడ్డ టమాటా కట్ చేయమంటుండే, ఆ జీలకర్ర ఆవాలు ఆ గివి డబ్బాలు అందించుకుంటుండే. ఇక బాసాలు ఏరాలు ఇద్దరిని కడగమంటుండే. ఇక అవి చేస్తుండే. మా అత్తమ్మనే వంట చేస్తుండే, నాకు వంట రాదు. అందుకే అటు ఇటు కాకుండా రాయలే తెలంగాణ వంటలు మన స్పెషల్ వంటలు, కొంతమంది చైనీస్ వంటలు అంటారు. ఏమో ఆయనతో ఉందేమో, పూర్వజన్మలో ఆడున్నానేమో ఎవరో తెలుసు. కానీ ఇట్లా వండుకొని తినడం చాలా హెల్దీ అండి. మేము ఇంత తిన్నా డైలీ తిన్నా కూడా మాకేం అవ్వట్లేదంటే నేను చేసే సిస్టమే లిక్విడ్స్గా ఉండడం, ఎక్కువ మసాలాలు ఉండకపోవడం, థిక్గా లేకపోవడం, ఎక్కువ ధనియాలు కొబ్బరి ఇట్లా వాడకపోవడం, గ్యాస్ ట్రబుల్ లాంటివి ఏవి రాకుండా ఇట్లా ఉండేటట్టు ఇట్లా ఉందన్నట్టు. అయితే అట్లా మా అత్తమ్మ మంచిగా చూసుకుంటుంటే అట్లా అయిపోయింది. నేనేమో చెప్దాం అనుకున్నా, ఏడాడికి పోయింది, మేడం మర్చిపోయినా. అయితే ఇప్పుడైనా అండి నాకు కూడా ఉన్నాడు ఒక తమ్ముడు. ఇప్పుడు మనకు తమ్ముళ్ళు అన్నలు మంచిగా ఉండడం కాదండి, మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మంచిగా ఉండాలి, వదిన కానీ మరదలు కానీ. ఇప్పుడు మా రాముడిది నేను చెప్తా, మా ఆడపిల్లలు కూడా మస్తుగా మమ్మల్ని మస్తు బాధ పెట్టారు. చూస్తే కూడా చూడని, ఎందుకంటే నేనేమో అబద్ధాలు చెప్తలేను. ఇంకా వాళ్ళ వల్ల ఒకరితో ఎక్కువ పడ్డాం, ఒకరితో తక్కువ పడ్డాము. బాధలు అయితే పడ్డాము. మా రాముడు ఏం చేసినంటే ఒకనొక టైంలో ఎందుకు ఎప్పుడు వస్తుంటావు, ఎప్పుడు అదో ఇదో అంటావు, ఏం కాదు కాముండు అని చెప్పి ఒకనొక టైంలో
వద్దని చెప్పేటోడు. నేనేమనేదాన్ని తెలుసా, నాకు తెలుసు అమ్మగారి విలువ, నాకు తెలుసు అమ్మగారి ఏం చేయాలి, ఎట్లా చేయాలి. నేను పెద్ద ఫ్యామిలీలోంచి వచ్చిన, నాకు తెలుసు ఆ సిస్టమ్స్ అంతా. నాకు లేదు అమ్మగారు, నాకు లేదు ఆ అదృష్టం. నేను బతుకున్నా ఈ ఇంట్లో, ఎందుకు వాళ్ళకి ఇట్లా కావాలని చెప్పి ప్రతిదీ వాళ్ళు ఎట్లున్నా కూడా అండి నేను చేయాల్సింది చేయకుండా పోలే. ప్రతిదానికి నా ఆడపిల్లలు చూస్తుంటారు, నాకు చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటారు, అందరూ చూస్తుంటారు. అది వాళ్ళ మనసుకు తెలవాలి, నా మనసుకు తెలవాలి, ఆ దేవుడికి తెలవాలి, అందరికీ తెలవాలి, మా వాళ్ళందరికీ కూడా. అందుకే నేను ఇట్లా చెప్తున్నా. నాకు తెలుసు అట్లా హస్బెండ్కి చెప్పుకొని నేను చేసిన కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు, అన్ని సందర్భాల్లో మా ఆయన మంచిగా చేసిండు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన హట్ అయిన సందర్భాల్లో కూడా నేను వద్దు ఇట్లా అని చెప్పి నేను చేసిన. ఇంకోటి చేపించిన. ఇంకోటి, మా ఆడపిల్లలు ఏదన్నా నా నోటి నుంచి ఒక్క మాట నేను అనలేదండి వాళ్ళని. వాళ్ళు నన్ను ఎన్ని తిట్టుంటారు, ఎన్ని తిట్టినా కూడా అవి విని మా రాముడు తట్టుకోలేక ఆయన తిట్టిండు తప్ప నేను మా ఆడపిల్లలు నా నోటితో ఒక్క మాట అనలే. మా అత్తమ్మ ఏదైనా మామూలుగా మాట్లాడుతూ ఉన్నా, ఎట్లా రివర్స్ అయినా, మా అత్తమ్మ ఏదైనా పని చెప్తే సరే అత్తమ్మ అని పోతుండే. ఇప్పుడు ఆ సిస్టమ్ నేనేమంటున్నా అంటే, వాళ్ళు ప్రేమగా చూసుకునే అత్తలుంటే అమ్మలాగా వాళ్ళ మాట వినాలండి. ఆ పొరంబోకు అత్తలు ఉన్నాయనుకోండి, వాటి మాట వినను కూడా అవసరం లేదు. నేనైనా అంతే, నేను రేపైనా నేను అత్తనే అవుతా, నేను చెప్తున్నా. అట్లా మా అత్తమ్మ నన్ను బిడ్డ లెక్క చూసుకుంది కాబట్టి మా అత్తమ్మ ఏం మాట్లాడుతూ ఉన్నా కూడా సరే అత్తమ్మ సరే తప్ప నా నోటి నుంచి ఇంకొక మాట రాలే. ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఎప్పుడన్నా అరిచినా కూడా కడుగుతుండి కప్స్ పలిగిపోయినా, ఏమన్నా పలిగిపోయినా, ఏంది భయం లేదా, భక్తి లేదా, ఇట్లా చేస్తున్నారు అది అని ఏమన్నా తిట్టినా కూడా మళ్ళీ హట్ అవ్వడం, అది మూడికి చెప్పుకోవడము, మళ్ళీ ఇట్లా చేయడం, అది లేకపోతుండే అండి. ఇక మనం పడిపోయినాయి, ఇక తిట్టింది ఏందిలే అన్నట్టు ఇట్లా అనుకోవడం. ఇప్పటికి నేను ప్రతి సంఘటనను గుర్తు చేసుకుంటాను నేను మా అత్తమామల్ని. ఇప్పటికి ఇల్లు నేను పెళ్ళయి నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత నా కష్టాలు, నా మొత్తం నా పిల్లలతోని నేను ఎంత కష్టపడ్డానో, ఎంత ఇష్టపడ్డానో, తర్వాత ఎంత ఇష్టపడి ఇల్లు కట్టుకున్నాం, 4 పొత్తులో ఉంటే మేమే కొనుక్కొని మార్కెట్లో కంటే ఎక్కువ రేటు ఇచ్చి 3 భాగాలు, ఒక భాగం మేము ఉంచుకొని, ఆడపిల్లలైనా మేము భాగం ఇచ్చినాము, ఉంచుకొని ఆ ఇల్లు కట్టి ఇంత చేసినా కూడా నాకు ఇప్పటికీ కలలో అండి, ఒట్టు చెప్తున్నా, ఇప్పటికీ కలలో నాకు ఆ ఇల్లే వస్తుందండి. ఈ మధ్య జమిని వచ్చుంటే అలా కొట్టి జమిని ఇట్లా పాత ఇల్లే కలలేక వస్తుంది. అదే ప్లేస్లో మంచి బిల్డింగ్ ఉన్నా కూడా అది రావట్లేదు. ఇప్పుడు ఇది వస్తుందంటే మైండ్లో సైంటిఫిక్గా అది ఫిక్స్ అయిపోయింటుందంట. ఎక్కువ ఎమోషన్స్, ఎక్కువ మనం ఏదైతే పెట్టుకొని ఉంటామో అది దాన్నే తీసుకుంటుంటుందంట కళ్ళే కూడా. నా మైండ్ ఇప్పటికి ఆ ఇంటినే తీసుకుంటుందండి. ఇప్పుడు ఏదైనా కళ వచ్చినా కూడా నాకు ఆ ఇల్లే వస్తుంది. అట్లా నేను మా అత్తమాలను తలుచుకుంటూనే ఉంటా. షోకేజ్లో కూడా ఒక సైడ్ అత్తమాలు పెట్టుకుంటే ఒక సైడ్ అమ్మ నాయన్ని పెట్టుకున్నా. అన్ని వాల్యూస్ ఉన్న వాళ్ళకి అవతల అన్ని వాల్యూస్ ఉన్న వాళ్ళు దొరకరండి. కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు. అయితే మా తమ్ముడికి కట్టాలని నేను వెళ్ళి కట్టొచ్చు. ఇప్పుడు ఏదో వాళ్ళు పిలిచినా కూడా నేనేం ఎగేసుకుంటూ పోను, ఊరుకుంటూ ఏం పోను. అయినా కూడా కష్టం నష్టం అంటే నేను పలుకుతాను ఎవరికైనా కూడా. అది నా స్తోమతకి తగ్గట్టు ఒకనొక టైంలో ఎంత ఉంటే అంత చేయగలుగుతా చేస్తా. ఎంత చేసినా మళ్ళా నాకు మెడదెబ్బలు, ఇంత చేయగలుగుతుందా, ఇంకా చేయొచ్చు కదా అన్నట్టు. ఇంకా మన అక్క చెల్లెలు కూడా ఏమంటారు, నీకుంది వాళ్ళకి లేదు, వాళ్ళ ఏదో ఇబ్బందులు ఉన్నారు ఇట్లా ఇట్లా. ఇగో అండి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఎంత చెట్టుకు అంత కాలన్నట్టు. మనకు 1000 రూపాయలు వస్తుంటే లేదా 1,00,000 రూపాయలు వస్తుంటే దానికి దగ్గర ఒక్కరు పెట్టుకొని ఉంటాం, అవునా కదా. కాబట్టి అయినప్పటికీ నేను ఇంతవరకు ఎవరిని నారాజ్ చేయలే. నా దగ్గరికి దేనికన్నా వస్తే ఎవరిని నారాజ్ చేయలే. నేను ఒక్కరి దగ్గరికి కూడా అవ్వాలి. నా కష్టం నేనే పడ్డా. ఏదో అంటారు చూడు, వాళ్ళ పియ్యలు తీసుకొని తిన్నారని. నా కష్టం నేనే పడ్డా. నా కారం అన్న తిన్నా, నీళ్ళు పోసుకొని తిన్నా, తినకుండా కూడా పడినా. కానీ నేను ఒకరి దగ్గర పోవాలి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను నారాజ్ చేయలేను. ఇది అందరూ చూస్తాను, నేను పబ్లిక్లో అయితే పెడుతున్నా. మెయిన్గా ఇది ఏమంటున్నా అంటే, బుద్ధులు మార్చుకోండి. ఎప్పుడైనా కూడా మీ బుద్ధులు మార్చుకొని ఆడపిల్లల్ని ఒక పూట తీసుకొస్తే ఆడపిల్ల బలము ఎంత బలం తెలుసా మీకు? ఆడపిల్ల బలం ఎంతనో తెలవనాలు అట్లా చేస్తారు. మనం పండగ చేసుకున్న, పబ్బం చేసుకున్న మన ఆడపిల్ల రావాలి, ఉండాలి, చేయాలి. నేనైతే నా ఆడపిల్లని నేను ఎప్పుడు పొడగొట్టుకోవాలి. నేను ఏం చేసినా నేను నిలబెట్టుకుంటా ఉన్నా ఆడపిల్లల్ని. వాళ్ళు అందుబాటులో లేకపోతే తప్ప నేనైతే పొడగొట్టుకోవాలి. వాళ్ళంతలో వాళ్ళు నన్ను వద్దనుకుపోతే తప్ప నేను పొడగొట్టుకోవాలి. నన్ను వద్దనుకుపోయినా మళ్ళీ వదినాన్ని కాల్ చేయగానే ఆ అమ్మాని ఏడ్చిన, ఆ అమ్మాని ఆదుకున్నా. ఇగో
అట్లా అండి. రాఖీ పండుగ వస్తుంది. ఒకవేళ మీరు మాట్లాడని ఆడపిల్లలు ఉన్నా ప్లీజ్ నా కోసం, మనం ఎక్కువ రోజులు ఉండమండి, ఇక్కడ సస్తాం, మనం బతకం, ఎన్ని రోజులు బతకం, ఎప్పుడు ఉండం, ఎప్పటికి ఒకలాగా ఉండం. ఈ రోజు ఉన్న వల్ల రేపు ఉంటామో తెలియదు. ఆ బిడ్డలకి మనశ్శాంతినివ్వండి. ఎన్నో దేవతలు మీకు ఆశీర్వదిస్తారు. మీ కడుపున పుట్టిన బిడ్డ అనుకోండి, ఒక పూట పిలుచుకొని మంచిగా రాఖీ కట్టి మంచిగా విందు చేసి పంపిండి. ఇయర్ నా కోసం మీ అందరికీ చేతులకి మొక్కుతా. అట్లా ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో, చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నిజంగా అందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి, ఆడపిల్లల ఆశీర్వాదాలు ఉంటాయండి. అయితే ఇక్కడైతే మ్యాటర్ అయిపోయింది. ఇగో ఇది మగ్గిపోయింది కూడా మంచిగా. ఇప్పుడు రొయ్యలు వేస్తానండి. రొయ్యలు ఏంటంటే అండి జల్దీ ఉడికిపోతాయి. ఇగో మునక్కాయ మనకి కొంచెం పెద్దగాని ఇప్పుడు ఈ రొయ్యలు వేసేస్తా. పెద్ద పెద్ద రొయ్యలు అవి ఉడికితే చూడండి గిత్త గిత్త అయితే. వారేవా ఏమి టేస్ట్ భలేటట్టుందండి. అసలు వాసనకు వస్తుంది మా సామిరంగా. ఇది కూడా ఇట్లా పెట్టి జరసేపు మగ్గనిద్దాం. అయితే ఒక బాబు కాల్ చేసి కాల్ చేసి అని చెప్తున్నా కదా, ఇవన్నీ వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయాలి. ఇంకా ఇంకొక ఆలోచన వచ్చింది నాకు. ఏంటంటే అది కాల్స్ది నేను ఒక ఛానల్ అయితే పెడతా. ఇప్పుడు మన ఫుడ్ది డిస్టర్బ్ అవ్వద్దు కదా. చాలా మంది నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఈ సమస్య ఉంది, మా అత్తమ్మ ఎట్లా అంటుంది, మా ఆయన ఎట్లా అంటున్నాడు, లేకపోతే నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇట్లా అమ్మ నేను ఇంట్లో ఉన్నా, నేను ఏం చేసుకుంటే బెటర్, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇంటి నుంచే ఏమైనా వర్క్ చేసుకోవాలి, లేకపోతే అమ్మ మా హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు, నేను ఏం చేయాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి, అమ్మ నేను తట్టుకోలేకపోతున్నా, నేను చచ్చిపోతున్నా, నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఇట్లా ఎన్నో కాల్స్ అండి. అమ్మలైతే నా పిల్లలు 2 ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బయట ఉంటున్నారు, నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు మైండ్ సెట్ బాగుండట్లేదు, నేను మీ వీడియోస్ చూస్తుంటా అండి, మీ ముచ్చట్లు వింటున్నా అండి, ఎప్పుడన్నా మీతోనే మాట్లాడతా అండి అని చెప్పి అప్పుడప్పుడు ఒక అమ్మ కాల్ చేస్తూ ఉంటుంది. ఇట్లనే ఒక అమ్మ నిన్న వీడియోలో చెప్పినా కదా, 8 years అండి. వాళ్ళ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి MD. తనకి అసలే టైం లేకుండా ఉన్నా కూడా నాయన రే కాల్ చేయరా అమ్మ, కాల్ చేయరా అంటే 4-5 సార్లు కాల్ చేసిండండి. తను 4-5 సార్లు చేస్తే నాకు ఇట్లనే అన్ని నెంబర్లన్నీ వస్తుంటాయి, నేను అటెండ్ చేయను. సేవ్ చేసిన నెంబర్లే మ్యాక్సిమం అటెండ్ చేస్తా, చేయనివన్నీ కూడా అటెండ్ చేస్తాను. 2-3 times చేస్తే అరే ఎవరు అర్జెంట్ అయ్యిందని ఇట్లా చేస్తుంటా. ఎక్కువ మా బాబు చేతిలో నా ఫోన్ ఉంటుంది, ఎక్కువ బాబు కూడా అటెండ్ చేస్తుంటాడు. అయితే నేనేమనుకుంటున్నా అంటే అట్లా ఒక ఛానల్ పెట్టి ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే మీతో పాటు నేను ఏదైతే మీకు చెప్తున్నానో అదే సమస్య నలుగురు వినేటట్టు. వీడియో కాల్ అయినా పర్వాలేదు, మా ఊరు మార్చుకుంటాం, మా పేరు మార్చుకుంటాం. ఇప్పుడు నేను కృష్ణవేణి, హైదరాబాద్ ఎల్బీనగర్, కానీ నేను ఫోన్ చేసి అమ్మ నేను భారతి అమ్మ నా పేరు, మేము హైదరాబాద్ అంటే సికింద్రాబాద్లో ఉంటాము ఇట్లా అని చెప్పి వాళ్ళ పేరు వాళ్ళ ఊరు మార్చి వాళ్ళ సమస్య చెప్పొచ్చు. నేను మీరు ఏదైతే చెప్తారో నేను అది కాల్ రికార్డ్, అది ఫోన్ వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్ పెట్టేస్తుంటా. అదే సమస్య ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. నేను చెప్పే మాటలు ఏంది, కొంతమందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, కొంతమంది ఆర్థికంగా అడుగుతుంటారు, కొంతమంది సమస్యలు చెప్తుంటారు, కొంతమందికి నేను వాళ్ళ హస్బెండ్ నెంబర్స్ తీసుకొని నేను కాల్ చేస్తుంటా, కాల్ బ్యాక్ వాళ్ళకి. ఇవన్నీ కూడా నేను వీడియో ద్వారా మన వాళ్ళకి తీసుకోదాం అనుకుంటున్నా. ఎంతో మంది కాల్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి కూడా కామెంట్ చేయండి, మన వాళ్ళు ఎవరన్నా చూస్తే. అట్లయితే నేను చేస్తే, ఎందుకంటే చాలా మంది అడుగుతా ఉన్నారు. నేను అప్పుడైతే నేను పార్టీలో ఎక్కువ తిరుగుతూ ఉండే, ఎక్కువ అప్రోచ్ అవ్వడం, నేను ఆ తిరుగుట్లోనే వెళ్తుండే, పంచాయతీలు ఎక్కువ చేస్తుండే. ఇప్పుడు నాకు వెళ్ళి పంచాయతీలు చేసే అంత సందర్భం లేక ఓన్లీ కాల్స్ చేస్తున్నా కాబట్టి ఇట్లా చేస్తే మరింత మందికి నేను ఉపయోగపడతానా అనే స్వార్థంతో కొంతమంది చెప్తుంటారు, ఏదైనా సలహాలు ఇచ్చినందుకు చేసినందుకు కాల్స్ చేయించుకొని, కాల్ చేసినందుకు 10 నిమిషాలు మాట్లాడితే 10 రూపాయలు, 20 నిమిషాలు మాట్లాడితే 20 రూపాయలు పెడుతుంటారు. నాకు ఆ పైసలు ఏమొద్దు, నాకు అమ్మ నీ మాట నాకు హెల్ప్ అయిందని ఆ మాట చాలు, మీ ప్రేమ చాలు. నేను ఆ విధంగా అయితే నేను బిడ్డలకైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అండి. అవతల ఎవరున్నా సరే, ఒక బిడ్డని ఇబ్బంది పెడుతుంటే అవతల ఎవరున్నా సరే నేను ఎంటర్ అయిందంటే
కథమిగా వెనకకు తగ్గనే తగ్గ ఆ బిడ్డకు న్యాయం అయ్యే వరకు. అట్లనే అమ్మ ఆడపిల్లలకైనా మగపిల్లలు కూడా చంపుతున్నారు, డ్రమ్ములలో పెడతారు, కుక్కర్లలో పెడతారు. ఇదేంది అని అంటే ఖచ్చితంగా ఎవరి న్యాయం ఉంటే వాళ్ళది. ఆడపిల్లలనైనా రోడ్లో నిలబడి చీరి చింత కడతా. అట్లాంటివి ఏమైనా సమస్యలు ఉన్నా అస్సలు ములాజలే లేవు. అగో అట్లయితే నేను ఒకటి పెడతా అండి. అది సమస్య అనేది ఏదైనా ఒక నేమ్ చూసుకుని అదైతే పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మెనీ కాల్స్ రావడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాల్స్ కూడా అటెండ్ చేయలేకపోతున్నా. దానికోసం అయితే ఇది ఆలోచన చేసిన. అయితే అది పక్కన పెడదాం. ఇందాక నేను ఒక అబ్బాయి కాల్ అన్నా కదా, అబ్బాయికి జాబ్ అండి. జాబ్ చేస్తుంటే సడన్గా జాబ్ నుంచి తీసేసారు. సాఫ్ట్వేర్ ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే తీసేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏది సడన్గా తీస్తే ఏంది ఇబ్బంది కదా అన్న కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు. ఇగో ఉత్తగా ఉడికిపోయిందండి అది. ఇంకొద్దిసేపు అయితే కరిగిపోయేటట్టున్నాయి ఇలా. అయితే ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేద్దాం. అయితే అట్లా ఈ అయితే అనేది ఉత్తపదమండి. ఎగ్స్ కూడా వేసేస్తున్నాం. కొంచెం వాటర్ వేస్తాం. కొద్దిసేపు కలపెల అని అనుకో, కథం కర్రీ అయిపోయినట్టే. మామూలుగా అయితే ఇక్కడ వంట చేస్తే అక్కడ బాసనలు తోమేస్తా అండి. ఒకేసారి అంతా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు మీతో ముచ్చట్లు పెడుతున్నా కాబట్టి బాసనలు జరిగినాక కడుగుతా. అయితే పనులు కూడా ఇంట్లో ఆడవాళ్ళు మనకు చేయగలిగే శక్తి ఉన్నప్పుడు పనులు చేసుకోవాలండి. చేయగలిగే శక్తి ఉన్నప్పుడు కూడా మనం పని మనుషులు పెట్టుకోవద్దు. ఎందుకంటే కొంచెం ఒక గిన్నె తోమినా కూడా మన మజిల్స్ అనేది చాలా యాక్టివేట్ అయితే రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఎక్కువ మనకి ఇదేంటిది పెరాలసిస్ లాంటివి రాకుండా ఉండడము. ప్రతిదీ మనం చేయగలిగినంత చెయ్యాలి. బాగున్నా కూడా బాగాలేదని మూలపడ్డామనుకోండి, చేసే ఒళ్ళు సేవ ఎక్కుతుంది, చేయని ఒళ్ళు చెదలబడుతుంది. పెద్దవాళ్ళ సామెత అట్లా అయిపోతుందండి. చేయకుండా కూర్చున్నాం అనుకోండి, బద్ధకం వచ్చేస్తుంది, యాక్టివ్ పోతుంది, లేని రోగాలు ఏదో ఫీలింగ్, ఇక నాకే ఏదో రోగం ఉందన్నట్టు. జ్వరం ఉన్నా కూడా సరే ఒక ట్యాబ్లెట్ వేసుకొని మంచిగా వేడి నీళ్ళు స్నానం చేసుకొని హుషారుగా తిరిగారు అనుకోండి, దెబ్బకి పారిపోతుంది అది. అట్లా చిన్న వాటికి చేయగలిగేటి చేయాలి. మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు కష్టపడద్దు. మరీ ఇది తట్టుకోలేని శ్రమని దీనికి ఇవ్వద్దు. తట్టుకోగలిగినంత శ్రమని ఇవ్వాలి. అయితే అట్లా బాబు జాబ్ పోయిందని చెప్పి ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఏమైంది, చిన్నది ఇట్లనే ఎక్కువ ఇబ్బంది పడకు. మన దగ్గర ఎగ్స్ ఉన్నాయి కదా, ఇట్లా మళ్ళీ అందరూ ఇట్లా అడగండి. ఎందుకంటే ఒకరికి ఇట్లా ఏదో చెప్పినామో అందరికి కూడా అది వర్కౌట్ అవ్వదండి. మెయిన్ సెంటర్ ఉండాలి, ఎక్కువ సేల్స్ ఉండాలి, అందులో అవగాహన ఉండాలి, ఇంకోటి సప్లయింగ్ ఉండాలి. ఇప్పుడు మనం ఒకరికి సప్లై చేస్తలేము, ఒకప్పుడు చేసినాం. సో ఇప్పుడు మనం సప్లై చేస్తలేము. ఎవరైతే మన ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే చూస్తున్నాం. మేము కూడా ఎగ్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం అనేది అనకండి. ఎందుకంటే మనం అయితే సప్లై చేస్తలేము. ఒకవేళ మీకు సప్లై చేసే వాళ్ళు ఉండి మీకు ఎక్కువ సేల్స్ ఉన్నాయి, డైలీ 200-300 ట్రైస్ నుండి పైన ఉండాలి. 300 ట్రైల్కి లోపల ఉంటే ఏం వేస్ట్, కూలి పడుతుంది అంతే. అట్లా చేసుకునే ఉండాలి. ఇంకోటి బయటకి ఎక్కడికైనా పంపించాడు, ఇట్లా కొన్ని ఉంటే అది చేయగలగాలి, లేకపోతే లేదు. అట్లా ఆ అబ్బాయికి మేము చెప్పి కొన్ని అయితే పెట్టించి అది చేపించినాము. చేపిస్తే ఎంత మంచిగా అంటే అండి, డైరెక్ట్ తనే పోయి తెచ్చుకుంటాడు. మనం కొన్ని రోజులు చేసింది తర్వాత పలానా దగ్గర అని చూపిస్తే తనే వెళ్తాడు. అది కాకుండా ఇంకా కొన్ని చూసుకొని ఏమంటాడు తెలుసా, అన్న నువ్వు నాకు దేవుడు అన్న, నా లైఫ్లో నా బతుకు ఇంకా అయిపోయింది అనుకున్నా. సాఫ్ట్వేర్ జాబ్ నెలకు నాకు 70,000 వస్తుండే, ఇప్పుడు నాకు అసలు రెట్టింపు 3 రెట్లు 4 రెట్లు అనేది ఇట్లా. ఇంకా దాని కష్టం బట్టి, నా కష్టాన్ని బట్టి ఇట్లా అయింది. నేను మంచిగా ఇల్లు కట్టుకున్నా, మంచిగా ఉన్నా. అప్పుడు నాకు ఈఎంఐలో ఇల్లు కొందామంటే లోన్లో నీకు అది స్కోర్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి ఇట్లా ఉండే. నాకైతే మంచి జరిగిందని మంచిగా చెప్పిండు. కొంతమంది ఏంటంటే ఏదైనా పోగానే నిరుత్సాహపడుతుంటారండి. నిరుత్సాహపడద్దు. మనకు దేవుడు ఒక తలుపు మూసిండంటే ఇంకో తలుపు తెరిచే ఉంటాడు. దారిని అయితే మూసేయడు. ఎవరికైనా సరే దారిని మూసేయడు.
మావాడు బేజారవుతా అటు ఇటు పెడుతుండు. అయితే నాకేంద్ర అంటే ముచ్చట చెప్తుంటే పోతూనే ఉంటాండి, వదని పోటీ గుర్తొస్తుంటుంది, ఇంకా చెప్పుతుంటా అవి. దేవుడు ఎప్పుడు కూడా దారులు మూసేయడండి, ఒక దారి మూసుకపోతే ఒక దారి పెట్టే ఉంటాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక స్టోరీ చెప్తా అండి. అయితే సో ఇంకొక దాన్ని మనం చూసుకోవాలి, ఇది కాకపోతే ఇంకోటి ఏంది అని చెప్పి. మాకు ఒకసారి కొన్ని రోజులు పీక్స్లో ఒక బిజినెస్ అయింది, దాని రిలేటెడ్గా ఇంకొకసారి మళ్ళీ పీక్స్ అయింది, తర్వాత దాని రిలేటెడ్గా ఇంకోటి ఇట్లా మనకి యాడ్ అవుతుంటాయి. మనం చూసుకుంటుండాలి, మనం చేసుకుంటుండాలి అంతే. నిరుత్సాహపడిపోయి అది పోయింది, ఇంకా నాది ఏంది బతుకున్నా అనుకున్నాం అనుకోండి, కథమీగా. స్కూల్స్ ఇప్పుడు మన చెన్నైలో స్కూల్స్ పెట్టిండు, ఫీజెస్ తగ్గించిండు, చాలా గొప్ప నిర్ణయం. మన విజయ్ అయితే ఏం చేస్తుండబ్బా, అసలు ఆయన మార్గదర్శకంగా తీసుకోవాలి సీఎంస్ అందరూ కూడా. అట్లా చేస్తుండు మంచి మంచి నిర్ణయాలు. అత్యాచారం చేస్తే స్పాట్ ఉరి, ఎవరైనా సరే లంచం తీసుకుంటే లంచం 2000 లంచం తీసుకుంటూ పట్టుబడితే వాళ్ళను పట్టించిన వాళ్ళకి ₹1,00,000 గిఫ్ట్. స్కూల్ ఫీజులు గవర్నమెంట్ రేట్స్ ఎట్లా ఉన్నాయో అట్లా తగ్గించాలి. ఆడపిల్లలు ఎవరైతే పుడతారో ఫిక్స్డ్ పుట్టగానే ఇట్లా ఆడపిల్లల కోసం మంచి మంచి నిర్ణయాలు మంచిగా ఇట్లా కొన్ని అయితే ఇట్లా తీసుకున్నాండి. ఇంకోటి మెయిన్, గుడులకి వెళ్ళేటప్పుడు విఐపి లేదు, వివిఐపి లేదు, ఇక ఎవరు లేదు, అందరు కామనే, దేవుడి దగ్గర అందరూ సమానమే, అందరికి ఈక్వల్ అని పెట్టిండు. ఎంత పెద్ద నిర్ణయం అండి అది. అట్లా అవన్నీ పెట్టిండు, హీరోలాగా చేసిండు. సేమ్ సీఎం పదవిని కూడా హీరోలాగా చేస్తుండు సీఎం విజయ్, నిజంగా అసలు. అయితే అట్లా ఒకటి పోయిందని ఇట్లా ఉండొద్దు. అక్కడ చాలా మంది కాలేజెస్ స్కూల్స్ బంద్ అయిపోయి ముర్రో గోడో అని కొట్టుకుంటున్నారు. అట్లా కొట్టుకోవద్దు, అంత ఆగం చేసి అట్లా చేసే బదులు ఇంకో బిజినెస్ ఇంకో పను ఇగోండి. నార్మల్ అలా ఆదాయాలు చూసుకుంటూ మనం చేయాలి, అది లైఫ్ టైం బిజినెస్లు ఏవైనా కూడా. అట్లా మనకి ఇంకో దారి అయితే ఉంటుంది. కాబట్టి దానికి ఎగ్జాంపుల్గా స్టోరీ చెప్తా. ఒక చర్చిలో ఒక పిల్లగాడు చిన్నప్పుడు వెళ్ళి చర్చి ఫాదర్ దగ్గరికి, ఫాదర్ మా అమ్మ నాన్న చనిపోయిండు, నాకు తిండి పెట్టేటోళ్ళు లేరు, నాకు ఏదీ లేదు, నాకు ఫుడ్ కావాలి అని చెప్పి, అదే నాకు టైంకి ఇంత పెడితే చాలు, మీరు ఇక్కడ ఏ పని చెప్పినా నేను పని చేసుకుంటూ ఉంటా అని చెప్పి చెప్తాడు ఆ పిల్లగాడు. సరే అని చెప్పి ఫాదర్ అక్కడ పెట్టుకొని రోజు బెల్లు కొట్టు, చర్చి బెల్లు కొడుతుండు అని చెప్పి చెప్తాడంట. ఓకే, ఇంకా అదే పని చేస్తున్నాడు. ఆ అబ్బాయి యువకుడయ్యిండు. ఆ చర్చ్ ఇట్లనే వాళ్ళకి వీళ్ళకి కొంచెం హెల్పింగ్ ఎక్కువ చేయడము, ఫండ్స్ ఎక్కువ రావడము, చర్చిని పెద్దగా విస్తరింప చేయాలని చెప్పి ఒక పెద్ద ఆయన ఆ చర్చిని అడాప్ట్ చేసుకొని పెద్దగా చేస్తాడు. పెద్దగా చేసి ఏం చేస్తాడంటే ఫాదర్కి చెప్తాడు, ఇగో ఈ చర్చిలో ఏ వర్క్ చేసినా కూడా డిగ్రీకి మించే ఉండాలి, డిగ్రీ లోపు చదువుకున్న వాళ్ళైతే వద్దు, ఎందుకంటే ప్రతి విదేశాల నుంచి వస్తుంటారు, ప్రతి ఒక్కరిని కూడా మంచిగా రిసీవ్ చేసుకోవాలి, కాబట్టి చదువుకుని ఉండాలి, డిగ్రీ నుంచి చదువుకున్న వాళ్ళని పెట్టుకోని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లగాని పిలిచి చర్చ్ ఫాదర్, నాయన ఇగో ఇట్లయితే మనకు ఆర్డర్స్ వచ్చినాయి, నువ్వు చదువుకోలేవు కదా, నువ్వు పెళ్లి కొడుతుండే, కానీ చదువుకున్న వాళ్ళని పెట్టుకోవాలి అనేది మనకు ఇక్కడ ఒక రూల్ వచ్చింది, మరి ఏంది సంగతి అని అంటే, సరే ఫాదర్ ఇంకా ఏం చేయలేము కదా, సరేలే అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు ఇన్ని పైసలు ఇస్తాడు, ఇప్పుడే బయటికి వెళ్తున్నావు కదా, ఎట్లా బతుకుతావేమో, కనీసం 4-5 రోజులు తిననీకో, ఒక నెల రోజులు తిననీకి పైసలు పనికొస్తాయి, పెట్టుకుని అయినా ఏదైనా పని చూసుకునే వరకు పైసలు పనికొస్తాయి అని చెప్పి పైసలు ఇస్తాడు. అది తీసుకొని బయటికి వెళ్తే ప్రపంచం అంతా కొత్తగా, ఎన్నడూ చూడని ప్రపంచం, ఆడికి ఆ చర్చే ప్రపంచం, అక్కడే బతుకుతుండే, ఆ దేవుడి దగ్గర చూసుకుంటూ ఆడ తినుకుంటూ ఆడ సేవ చేసుకుంటూ బతుకుతుండే. బయటికి రాగానే మొత్తం భయపడిపోయిండు, ఎట్లా అని. సరే ఏదైతే అయింది ఫాదర్, నువ్వే నాకు తిప్పు, ఏదైతే అయిందని చెప్పి ఇంకా వెళ్ళిపోదాం, 10 కిలోమీటర్ దూరంలో ఈ ఊరు ఉంటుంది, ఆ ఊర్లోకి పోయి ఏదైనా పని అడుక్కొని పని చేసుకుందాం అని చెప్పి అనుకొని ఇక బయటకు వెళ్తే ఆ చర్చి ముంగట ఒక కేక్ షాప్ ఉంటుంది, పెద్ద బేకరీ. ఆ కేక్స్ అన్నీ కూడా చర్చిలో కేక్స్ బన్స్ అన్నీ అందులోంచి వెళ్తుంటాయి. అందులో ఉన్న ఒక ఐటెం తినకి మస్తు ఇష్టం, డైలీ తీసుకొని తింటుండే ఆడున్నప్పుడు. అయితే నేను ఇంకా దూరం పోతే నేను వస్తాను రాను అని చెప్పి ఇన్ని కేకులు కొనుక్కుంటాడు, ఇచ్చిన పైసలు అన్నీ ఎడుతాను, ఇన్ని కేకులు తీసుకొని ఆ ఊరికి పోతాడు, ఒక కేక్ తింటాడు, ఇంకా అన్ని ఆడబెట్టుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఎట్లా ఏమన్నా పోయి అడగాలి చేయాలని చెప్పి. అయితే పక్కనే స్కూల్ ఉండి ఆ పిల్లలు వస్తారు, వచ్చి అన్న ఈ కేకు కావాలి మాకు, ఈ కేక్ మాకు మస్తు ఇష్టము, ఈ కేక్ కావాలి ఎంత అని చెప్పి అడుగుతారు. లేదు రా, నేను ఇది లేదు నాన్న, నేను
ఇది తిననీకి తెచ్చుకున్నా, ఇది నేను అమ్ముతలేను అని చెప్పి. ప్లీజ్ ఇది ఆ చర్చి దగ్గర తప్ప ఎక్కడ దొరకవు ఈ కేకులు, అక్కడ 10 రూపీస్ కదా ఈ కేకు, నేను 20 రూపీస్ ఇస్తాయి అని చెప్పి బతిలాడి పైసలు చేతిలో పెట్టి 20 రూపీస్ కేక్ తీసుకుపోతాడు. అట్లా అందరూ ఇక వద్దంటున్నా కూడా ఇంకా చేతిలో పైసలు పెడతారు, కేక్ ఎత్తుకపోతారు. డబ్బులు వచ్చేసినాయి పైసలు. అరే ఇన్ని పైసలు వచ్చినాయి, ఇదే నేను ఎందుకు పనిగా చేసుకోకూడదు? పోదాం. మళ్ళా నడుచుకుంటూ పోయిండు ఏసయ్య ఏసు ప్రభు అనుకుంటా. వెళ్ళిపోయి ఇక ఇన్ని కేకులు తెచ్చుకోండు, ఒక గంపనీడ తెచ్చుకొని ఆ చెట్టు కింద కూర్చున్నాడు. స్కూల్ పిల్లలు వచ్చి తీసుకుపోవడం, షాప్ పెట్టేసిండు డబ్బా, తర్వాత షాప్ పెట్టేసిండు. తర్వాత అది ఎట్లా చేయాలో రెసిపీ తెలుసుకుండు, మొత్తం విస్తరింపు చేసేసి ఆ చర్చికే, ఆ చర్చితో పాటు ఇంకొక 10 చర్చిలకి కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి అంత ఎదిగిపోయిండు. అట్లా ఎప్పుడైనా సరే ఎక్కడ ఆగిపోవద్దండి. మనకి దేవుడు చూపిస్తాడు ఏదో రకంగా, ఎట్లనో ఇట్లా చూపిస్తుంటాడు. యేసయ్య అనే కాదు, హనుమయ్య, రామయ్య అంటే ఎవరు ఏ దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరు ఏ దేవుణ్ణి ఇష్టపడతారో వాళ్ళ దేవుడు వాళ్ళకి మార్గం చూపిస్తానే ఉంటాడు. నాకు నా హనుమయ్య ఎట్లయితే మార్గం చూపించిండో అట్లా ఆయన యేసయ్య మార్గం చూపించిండు. అట్లా చూపిస్తుంటారు, వెళ్ళిపోతుంటారండి. ఎప్పుడైనా ఆధైర్యపడద్దు. మనకు కష్టాలు మనల్ని భయపెట్టద్దు. మనకు కష్టాలు మనం ఛాలెంజెస్, కష్టం లేని వాళ్ళకి ఛాలెంజ్లు ఉండదు. ఛాలెంజెస్ ఆత్మలు అవ్వవు, అవి నార్మల్గా పోతుంటాయి అంతే. ఎప్పుడైనా మనకు కడుపు కాలాలి, అన్నం తినాలి, అందులో ఉన్న రుచి దేంట్లో ఉండదు. నీ కడుపు కాలిపోనే కారమన్నం తెచ్చి పెట్టని, ఆకలికి అలమటించేటప్పుడు కారమన్నం తెచ్చి పెట్టినా కూడా రావురని తింటాం ఇష్టంగా, ఆకలికున్న విలువ. అట్లనే ఏ కష్టాన్నైనా మనం ఛాలెంజ్గా ఎప్పుడైతే తీసుకుంటామో ఆ గెలుపులో వచ్చే కిక్కు ఇంకా ఎందులో రాదండి. ఇదైతే మేము మస్తు చూసినామండి, మస్తు కష్టపడ్డాం, మస్తు చూసినాం, మస్తు అయిపోయింది. కర్రీ కూడా మస్తులో అయిపోయింది. వచ్చేయండి, టేస్ట్ కూడా చేసేస్తా. అయిపోయిందండి. అబ్బా గుమ్మలు ఆడిపోతుందండి. రొయ్యలు, గుడ్లు, మునక్కాయలు ముచ్చట్లు అయిపోయినాయి, కర్రీ కూడా అయిపోయింది. అమ్మో ముచ్చట్లు అయిపోలే, ముచ్చట్లైనాడు అయిపోవాలి. అందుకే ఈ ముచ్చట్లనే మీతో, మన ముచ్చట్లనే అందరు వినాలి, అందరి కష్టాలు వినాలి, నా సలహాలు సూచనలు కూడా అందరు వినాలనే ఇక కాల్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఏ ₹1 ఇది లేకుండా. మళ్ళా ఇంత ఇప్పుడు కొంతమంది ఏదో చేసినందుకు పైసలు అడుగుతుంటారు, అట్లా కాదు మనది. ఇక బంద్ చేస్తున్నా అండి, అయిపోయింది. పెట్టేసుకొని తిని టేస్ట్ చూపిస్తా. ఎక్కడ కటికి లేకుండా కర్రీ అయితే అయిపోయిందండి. రైస్, నా 3 ఎగ్స్, మధ్యలో మునక్కాయలు, రొయ్యలు. నాకు ఎంత ఇష్టం అంటే ఇట్లా కాలేది ఉప్పని ఊపితే ఈ వేడి మీ దాహ తగలాలని, అట్లా తగలాలని ఇష్టం అన్నట్టు. బాయిల్డ్ ఎగ్ గుడ్డు పొరుటు మిక్స్ చేసినట్టుందండి. మన రొయ్యలు గుడ్డు పొరుటు అయిపోయినాయి. కాలిపోతుంది. ఇప్పుడే కదా బంద్ చేసిన, కాలకేమవుతుంది. నాకు అట్లనే వేసుకుంటా. టేస్ట్ అయితే అండి నిజంగా అండి ఎక్సలెంట్ ఉంది.
అట్లనే మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.